బిఆర్ఎస్ ఒక ఎథికల్ హ్యాకర్ ని 21 ఏళ్ల ఎథికల్ హ్యాకర్ ని ఫారెన్ లో ట్రైనింగ్ ఇచ్చి ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం పెట్టారని బల్మూరి వ్యాఖ్యల్ని చూసినా, ఇటు అద్దంకి దయాకర్ వ్యాఖ్యల్ని చూసినా కూడా కవిత ప్రశ్నలకి హరీష్ రావు కేటీఆర్ సమాధానం చెప్పాలని కూడా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దానికి మీ సమాధానం ఏంటి? నేను ఏమంటున్నా సార్, ప్రభుత్వంలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం, ఇలా కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఇలా ఇద్దరు కూడా రెండు నేషనల్ పార్టీలే. ఈ దేశంలో ఇంతకన్నా ఏజెన్సీలు ఏమంటున్నాయో వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి సార్. మేమేమంటున్నాం, గతంలో కూడా ఇదే ఫోన్ ట్యాంపరింగ్ కేసు పెట్టారు కదా. సిద్దిపేటకు సంబంధించిన ఒక వ్యక్తి వీరి మీద నా ఫోన్ ట్యాంపరింగ్ అయిందని చెప్పి కేసు పెట్టారు కదా. ఆ కేసు పెడితే హైకోర్టులో ఏమైంది? హైకోర్టులో స్టే చేసిరు కదా. హైకోర్టులో స్టే చేస్తే మళ్ళీ హైకోర్టును కాదని చెప్పి సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది కదా. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆ కేసును క్వాష్ చేసింది కదా. చెప్తున్నా, నేను ఏమంటున్నా, ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అన్ని కేసు వివరాలు, పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ఈ కేసులో దమ్ము లేదు, ఈ కేసులో కంటెంట్ లేదు, ఇది రాజకీయ ప్రేరేపిత కక్ష సాధింపు చర్యలాగా చూస్తా ఉన్నాం కాబట్టి ఈ కేసును కొట్టివేస్తున్నామని చెప్పినారు సార్. మళ్ళీ ఇది తీసుకొచ్చి పాత చింతకాయ పచ్చడి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు పెట్టారు. దీంట్లో సెక్షన్ 166 ఆఫ్ ఐపీసీ పెట్టారు. ఇది ఏం చెప్తున్నారు సార్? పబ్లిక్ సర్వెంట్ డిసోబేయింగ్ లా విత్ ఇంటెంట్ టు కాజ్ ఇంజూరీ టు ఎనీ పర్సన్. ఎక్కడైనా చేశారా? వీళ్ళు చెప్పిన ఈ కేసు ఏదైతే ఉన్నదో ఈ ఎఫ్ఐఆర్ లో ఉన్న సెక్షన్లు చెప్తా ఉన్నా నేను. ఆ సెక్షన్ లో 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, 427 మిస్చీఫ్ కాజింగ్ డ్యామేజ్ ఆఫ్ ది ప్రాపర్టీస్, 120 నేరానికి సంబంధించినటువంటి సాక్ష్యాలను 201 అదృశ్యం చేశారని చెప్పి, 34 బహుళ వ్యక్తుల ఉమ్మడి ప్రణాళికల ముందుకు తీసుకెళ్లి ఒక నేరానికి పాల్పడినప్పుడు అందరూ బాధ్యత వహిస్తారనేది పెట్టారు. 3DPP ఒకటి పెట్టారు. సెక్షన్ 65, 66 పెట్టారు. ఇవన్నీ కూడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు సంబంధించినటువంటి జాన్స్ ఏజెన్సీ ఏదైతే ఇంకా కోర్టు విచారణ లేకపోతే ట్రయల్ బై మెజిస్ట్రేటు, ఇవన్నీ కేసులు. దీంట్లో పెద్ద సిట్ అవసరం లేదు. సిట్ ఏ పరిస్థితిలో వస్తుంది? ఈ దేశానికి, దేశ భద్రతకి భంగం కలుగుతున్నటువంటి కేసులలో, లేకపోతే నక్సలైట్లను పట్టుకునే కేసుల్లో, లేకపోతే పోలీసు వ్యవస్థ సాధించలేనటువంటిది వాళ్ళ చేతికి అందరేటప్పుడు ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది రంగంలో తిరుగుతుంది. ఈ కేసులలో సిట్ ఏంది సార్? ఈ కేసులు ఇప్పుడు రేపు కూడా ఈ కేసులు నిలబడవు. ఆ హ్యూమన్ గారు ఒకటే నోరు తెంచుకొని మేము ఏకుతాం పీకుతాం అంటాడు. సుప్రీంకోర్టు కొట్టేసిందిగా ఏం చేసింది? ఇంకెక్కడికి పోతాడు? రేపు కూడా ఇంకోటి తాడూరు సీనన్న వారు సమాధానం చెప్పాలి. ఇవాళ వాళ్ళు కూడా బాధ్యత గల పౌరులుగా ఇలా రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ బొగ్గు కుంభకోణం జరిగినప్పుడు దీంట్లో 1600 కోట్ల రూపాయలు పోతున్నాయి. ఇలా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఫోన్ ట్యాంపింగ్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారని నిన్నగాక మనం పేపర్లో చూసాము. ఇలా వాళ్ళ మంత్రుల ఫోన్లే ట్యాంపరింగ్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు చెప్పినాడు, మా కేటీఆర్ గారు సవాల్ విసినారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల ఫోన్లు కూడా ముఖ్యమంత్రి ట్యాంపరింగ్ చేస్తుండే వాస్తవమో, దీని సవాలు విసురుతున్నామో మీరు ఎక్కడికి స్వీకరించండి అని చెప్పేసి దాని మీద మాట్లాడారు వాళ్ళు. ఇప్పుడు ఈడీ కేసులో ఎంటర్ అయ్యారు. ఏది మన ఫార్ములా ఈ కేసులో ఈడీ ఎంటర్ అయింది. నువ్వు చెప్పిన గొర్రెల కుంభకోణంలో ఈడీ ఎంటర్ అయింది. ఈడీ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇవాళ అన్న మన తాడూరు శ్రీనివాస్ గారు, కిషన్ రెడ్డి గారు ఇలా కేంద్రంలో వాళ్ళు బాధ్యత వహిస్తా ఉన్నారు. మరి బాధ్యత గల పదవిలో ఉన్నారు. మరి కేసులన్నీ తేల్చండియా, మా చేతిలో లేదు కదా, మీ చేతిలో ఉన్నది, మీ దొంగలము లంగలం ఎన్నో చెప్తా ఉన్నారు. ఇవాళ ఏం జరుగుతా ఉన్నది అంటే, నువ్వు నీకు అవకాశం వచ్చినప్పుడు, నీకు అవసరం ఉన్నప్పుడు ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఇవాళ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు కాబట్టి హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఇసుక కుంభకోణాలు గాని, భూ కుంభకోణాలు గాని, కాంట్రాక్టర్ని కంతల మీద తుపాకులు పెట్టి బెదిరించే అంశం గాని, ఒక మంత్రి బిడ్డ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలు బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు, కమిషన్ వసూలు చేస్తా ఉన్నారు. ఇలా కాంట్రాక్టర్లు పోయి సెక్రటేరియట్ లో ఆర్థిక మంత్రి వాళ్ళ ఛాంబర్ ముందే ధర్నాలు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. శ్రీనివాస్ గారు ఇది కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ అని చెప్పి స్కామ్ చేస్తుందని చెప్పి కేటీఆర్ అంటున్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి పేరు కూడా తీస్తున్నారు ఈ స్కామ్స్ కి సంబంధించి. దానికి మీ సమాధానం ఏంటి?